అసదుద్దీన్ ఓవైసీ ఎంతటి బరితెగింపు ఉన్నటువంటి నాయకుడంటే, తనకి ఉన్నటువంటి కొన్ని స్కిల్స్‌ని ఆధారంగా చేసుకొని నోటికేదొస్తే అది మాట్లాడతాడు. చాలా దారుణమైన వ్యాఖ్యలు చేస్తాడు. బతుకమ్మ, బతుకమ్మ అని వెక్కిరించాడు. అండ్ ఇతని బ్రదర్ కూడా ఏ విధంగా 15 మినిట్ డైలాగులు వేశాడు. ఇవన్నీ మనం చూసాం. రాముడు గాని, రాముడు పుట్టుక గురించి కూడా చాలా చండాలంగా మాట్లాడాడు. హిందూ స్త్రీల గురించి కూడా ఎన్నో సందర్భాల్లో ఎగతాళి చేశాడు. ఈసారి కొంచెం టఫ్ ఫైట్ వస్తుందేమో అని భయపడి గుడి లోపలికి వెళ్ళలేదు కానీ గుడి సమీపం వరకు వెళ్ళాడు. సో ఇవాళ కాకపోతే రేపైనా ఈ అసదుద్దీన్ ఓవైసీకి కాలం బుద్ధి చెబుతుంది. కానీ ఎంతటి ఉన్మాదపూరితమైనటువంటి వైఖరికి ఇతగాడు పాల్పడుతూ ఉన్నాడు అని గడిచిన ఈ లోక్సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి టైంలో అతడు ఇచ్చినటువంటి నినాదాల ఆధారంగా తెలుసుకోవచ్చు. అయితే ఇతగాడి తెలివి ఎలా ఉంటుందంటే అంతా కూడా రాజ్యాంగబద్ధంగా టెక్నికల్గా నేను రైటే కదా అని అంటాడు. మోరల్గా దేశానికి సంబంధించినటువంటి అనుకూలత విషయాల్లో నువ్వు రైట్ కాదు కదా. మేబీ నువ్వు చట్టాలనో లేకపోతే ఇంకేవో గొట్టాలను ఉపయోగించుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేసి కూడా బయటపడిపోవచ్చు. కానీ నువ్వు ఈ దేశ ప్రజల హృదయాలను బాధపెడుతున్నావు. భారతదేశంలో ఉండే ముస్లింలను కూడా మోసం చేస్తున్నావు. ఈ దేశంలో ఉన్న ముస్లింల గురించి పోరాడు. నీకెవడడిగాడు వద్దని? అలా కాకుండా పాలస్తీనా, ఇరాకు, సిరియా, పాకిస్తాన్ మనకెందుకయ్యా? సరే, జై పాలస్తీనా అని అనొద్దని రాజ్యాంగంలో ఏమైనా ఉందా అని చెప్పేసి తెలివితేటల కబుర్లు చెప్తూ ఉన్నారు అసదుద్దీన్ ఓవైసీ గారు. మతంపైకి వస్తే సెక్యులర్ కోసం రాజ్యాంగాన్ని ఉపయోగించుకుందాం. ఆచార వ్యవహారాల జోలికి వస్తే అదే మతాన్ని అడ్డు పెట్టుకుందాం. ఇది మన దేశంలో కొంతమంది ముస్లిం నాయకుల తీరు. అవసరానికి అనుగుణంగా అంతకాడికి వస్తే ఈ దేశాన్ని సైతం ఎంతకైనా దిగజార్చేందుకు సిద్ధంగా ఉంటారు. పార్లమెంట్లో ఎంపీల ప్రమాణ స్వీకారం జరుగుతున్న వేళ మజ్లిస్ అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తూ జై పాలస్తీనా అని స్లోగన్ ఇచ్చాడు. ఈ దేశ చట్టసభల సాక్షిగా ఆయన ఈ వ్యాఖ్యలను పలికారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ప్రొటెస్ట్ స్పీకర్గా ఉన్న భర్తృహరి మహతాబ్కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఓవైసీ చేసిన నినాదాలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లుగా తెలిపారు. మరోవైపు ఓవైసీ వివాదంపై పార్లమెంట్ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. నిజానికి ఓవైసీని అనర్హుడిగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. అది జరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే తన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన ఓవైసీ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. లోక్సభలో జై పాలస్తీనా అంటే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. జై పాలస్తీనా అంటే ఇబ్బంది ఏమిటని నిలదీశారు. అభ్యంతరం చెప్పేవాళ్ల గురించి తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మహాత్మా గాంధీ కూడా పాలస్తీనా గురించి ఏం చెప్పారో చదివి తెలుసుకోవాలని సూచించారు. మహాత్మా గాంధీ పార్లమెంట్లో చెప్పాడా? లేకపోతే నువ్వు ఏ సందర్భంలో చెప్పావు అనేది కదా ఇక్కడ పాయింట్. మీడియా సమావేశం ఏర్పాటు చేసి జై పాలస్తీనా అన్నావా? ప్రమాణ స్వీకారం చేస్తూ చేసిన ఓవర్ యాక్షన్ అది. జై పాలస్తీనా అని అనకూడదని రాజ్యాంగంలో ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తూ ఉన్నారు ఓవైసీ. తాను చెప్పాల్సింది చెప్పానని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా తర్వాత తన సోషల్ మీడియా ఖాతాలో ఓవైసీ స్పందించారు. భారతదేశంలోని అట్టడుగు వర్గాల సమస్యలను తాను చిత్తశుద్ధితో లేవనెత్తుతూనే ఉంటాను అని చెప్పారు. మీరు లేవనెత్తకపోయినా చాలామంది మహానుభావులు ఉన్నారు. మీరు లేవనెత్తుతోంది అట్టడుగు వర్గాల సమస్యల్ని కాదు, మతాన్ని, మతోన్మాదాన్ని మీరు లేవనెత్తూ ఉన్నారు. ఇది మేము అబ్జర్వ్ చేసి చెబుతున్నటువంటి ఒపీనియన్ రాజ్యాంగబద్ధంగా.